श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। సాయి స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, ఆత్మస్వరూపులారా, అందరికీ నా ఆత్మీయ వందనం. మనం చక్కగా గురు చరిత్ర సత్సాంగత్యాన్ని గ్రోలుతూ ఉన్నాం. గత అధ్యాయంలో ఆ నృసింహ సరస్వతి జననము, వారి ఉపనయనం తర్వాత తల్లితో మాట్లాడిన విధానము, సన్యాస ధర్మాన్ని ఆశ్రయిస్తానని చెప్పడము, తరువాత తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి, ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసి నృసింహయతీశ్వరులు వారికి ఏం బోధిస్తున్నారు, ఆ నరహరి ఇంకా నృసింహ సరస్వతి కాలేగా నరహరి తల్లిదండ్రులకి ఆ తల్లికి ఎటువంటి హితోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. చక్కగా మనం ఆ ప్రదోష పూజ మహత్యాన్ని కూడా తెలుసుకున్నాం కదా. మరి 12వ అధ్యాయంలో ఆ యొక్క నరహరి తల్లికి చేసినటువంటి హితోపదేశాన్ని గురించి తెలుసుకుందాం. చిన్న వయసులోనే తన సన్యాసానికి కపిల ముని తన తల్లికి ఎలా అయితే జ్ఞానోపదేశం చేశాడో, అలాగే ఈ నరహరి కూడా తల్లికి చక్కటి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. అమ్మ, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేడనవాడంటూ ఎవడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. అది యువకులైనా వృద్ధులైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లుగా ఈ మృత్యుదేవత కూడా జీవుని యొక్క శ్వాసలో లెక్కలు ఎప్పుడైపోతాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా మనకి చూస్తూ ఉంటాం కదా. దానికి ఏమన్నా ఇటు చిన్నవాడు పెద్దవాడు ఎవరన్నా ఉందా? ఏమీ లేదు. ఏ సమయంలో మృత్యువు మనల్ని కబలిస్తుందో మనకి తెలియదు అనమాట. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకుని పోతుంటాయి. ఈ శరీరము, భార్య, బిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువులు వంటి వారు. అందుకే మన శివ భగవానుడికి ఒక పేరుంది, పశుపతి. అంటే మన వంటి పశు సంస్కారాలు, పశు ఇదిని కలిగినటువంటి వారిని, అంటే అజ్ఞానజనితమైనటువంటి జీవాల్ని జ్ఞానం వైపు నడిపించేటువంటి అధినాయకుడు అని పశుపతి అంటారు. కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువును జయించిన వారే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చును. అంటే ఆ తల్లి అంటుంది కదయ్యా, బ్రహ్మచర్యం అవలంబించు, తర్వాత గృహస్థుడివై చక్కగా పిల్లా పాపంతో ఉండి తర్వాత సన్నిసించవయ్యా అని చెప్తుంది. దానికైనా ఇవన్నీ చెప్తూ ఉన్నాడు. ఈ కలియుగంలో మానవునికట 100 ఏండ్ల ఆయుర్దాయం అట. అంటే అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలం గడిచిపోతుంది. ఇదే భజగోవిందంలో మన శంకరాచార్యులు చెప్తారన్నమాట. యవ్వన కౌమార వ్యాధ, అంటే బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం, ఈ 4 దశల్లోనే జీవితం మనకు సాగిపోతుంటుంది. ఈ జీవితం అంతా కూడా సగం నిద్రలోనూ, సగం ఆటపాటలతోనూ, సగం యవ్వనంలో ఉన్నటువంటి కోరికలతోనూ, మరియు సంపాదనతోనూ కొద్ది రోజులు, తర్వాత వృద్ధాప్యంలో చింతలతోనూ సాగిపోతూ ఉంటుంది అని. తర్వాత పరాధీనత వల్ల కొంతకాలం గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం నుండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విఘ్నులను, దేవతలను, సర్వజీవులను మింగివేస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నేనే ఏదో ఈ కాలానికి విర్రవీగిపోతున్నాను అని కాకుండా ఎంతోమందిని తన యొక్క గర్భంలో దాచుకున్నటువంటి భూమాత, ఈ కాలగర్భం, ఎంతమంది మనకు ముందు ఉన్నవారు, ఎంతవారైనా సరే ఈ శరీరాన్ని త్యజించవలసిందే. ఆ కీర్తి కొద్ది రోజుల పాటే. కాబట్టి ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరితోనూ సాధ్యమైనంత వరకు ప్రేమతో ఉండేలా మన జీవనయానాన్ని సాగించుకుంటూ వెళ్ళాలి. దేని మీద మమకారం పెట్టుకోవడం ఆత్మవంచి, దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే. దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. దీన్ని మనకి మానవ జన్మ ప్రాముఖ్యత అనేటువంటి దాంట్లో భాగంగా సాయి సచరిత్రలో కూడా అందించి ఉన్నారు కదా. దానికి సుఖ దుఃఖాలు లేవు, ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురువు కటాక్షం వల్ల మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు కలిగించే విధంగా కానీ నడుచుకోనట్లయితే అది అతను ఏమవుతాడంటే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా అవుతాడు. అమ్మా, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవం అయితే కారణజన్ముడినైనా మరి నా సంగతి ఏమిటి?
అయితే మనం వచ్చింది ఎందుకు? ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కనేస్తాం, ఏదో సంపాదించేసాం, చెందాం అందుక కాదు. మనల్ని మనం ఉద్ధరించుకునేందుకు, మనం ఆత్మ ప్రయాణంలో, అనంత జీవన పయనంలో ఆత్మ యొక్క తత్వాన్ని, ఆధ్యాత్మికతను గురించి తెలుసుకునేందుకు మనం జన్మించాము. కాబట్టి ప్రతి ఒక్కరము మనం కారణ జన్ములమే. మనం ఎవరైతే కారణం తెలుసుకున్నామో వారు చక్కగా ముందుకు కారణ జన్ములుగా మనకు ప్రకటితం అవుతూ ఉంటారు. తెలుసుకొని వాళ్ళు బంధాల్లో పడి మళ్ళా పునరపి జననం పునరపి మరణం అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమైనా అంటున్నాడు, ఇంకా నువ్వు చెప్పినట్లు విషయ సుఖాలు వదల్లేని వారికి నీవు చెప్పినట్టు గృహస్థాశ్రమం తర్వాత సన్నిసించడమే క్రమం తగి ఉన్నది. కానీ నాకట్టి విషయవాసనలే లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలు. నేను బ్రహ్మచర్యం ఆశ్రమము నుండి సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తూ ఉండు, సంసారాన్ని దాటగలవు. తల్లికి చెప్తూ ఉన్నాడు ఇవన్నీ అని. యశోదకు బాలకృష్ణుడు తన యొక్క నోటిలో భువన భాండాలను చూపినట్లుగా తన యొక్క అవతారాన్ని, తన యొక్క యోగ రహస్యాన్ని ఆయన తన దివ్య రూపాన్ని వాళ్ళ అమ్మకి దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది, స్వామి నీవు పుట్టుక లేని వాడివి, బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరాని మాయామోహితురాలైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తుంది స్వామి? ఈ జ్ఞానమైన నీవు అనుగ్రహించిందే. నీవు సత్య సంకల్పుడవు. నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయడానికి అంటే మూసి ఉన్న కళ్ళకి అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయ సచ్చురన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటే ఆ తల్లి అనేటువంటి మమకారంలో కూరుకుపోయిన ఆ అజ్ఞానం అనేటువంటి ఆ మూసుకుపోయిన నేత్రాల్ని జ్ఞానం అనే అంజనంతో తన దివ్య దర్శనంతో తెరిపించాడు నరహరి తల్లికి. అప్పుడు ఇవన్నీ అంటుంది, అవి మాయామోహితురాలైన మానవ స్త్రీని నాకు ఎలా తెలుస్తుంది? ఈ జ్ఞానమైన నీవు అనుగ్రహించింది, నీవు సత్య సంకల్పుడవు. ఈ సంకల్పానికి నేను అడ్డు చెప్పను. లోకహితం చేయడానికి అవతరించి నిన్ను ఆ పుత్రుడని తలచి ఇంట కట్టి పెట్టుకొనడం తగదు. అయితే నీ యొక్క దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనిపించు. నాకు ఇంకా పుత్రులు కలిగేటట్లు అనుగ్రహించు. ఆమె ఏమంటుంది, నాకు ఇంకా పుత్రులు కలిగేలాగా అనుగ్రహించవయ్యా అని చెప్పి, సరే నా మనసులో నువ్వు రూపం స్థిరంగా ఉండాలి, మాకు ఇంకో బిడ్డ పుట్టే వరకైనా నువ్వు ఇక్కడే ఉండు, అప్పుడు నేను సన్నిసించేదానికి అనుమతించను. అప్పుడు దాకా నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను, నిన్ను విడిచి నేను బ్రతకలేను అని చెప్పింది. అప్పుడు శ్రీహరి, అమ్మా నీకు 1 సంవత్సరంలోగా కవలలు పుడతారు, అంతవరకు ఉంటాను, కానీ ఆ తర్వాత మాత్రం నా సంకల్పానికి నువ్వు అడ్డు చెప్పొద్దు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు నరహరి. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులిద్దరూ నిత్యము అర్చిస్తుండేవారు. చతుర్వేద పారంగతులు, షట్శాస్త్ర నిపుణులు కూడా ఆయన పెద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు, పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లల్ని ఆడిస్తుంటే నరహరి వచ్చి, అమ్మా నేను చెప్పినట్లు నీకు 2 కవళ్ళు జన్మించారు కదా, ఇక మరి నాకు అనుమతి నివ్వు అని అడిగింది. సరే ఇంకో కూతురు కూడా కలుగుతారమ్మా, కూతురు కూడా కలుగుతుంది. నీ కోరిక ఫలించింది, నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే తీర్థయాత్రలకు బయలుదేరుతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారట. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయకు తగులుకోను, నీవే మా బిడ్డవని భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు అంటే అతను భగవంతుడనేటువంటి స్పృహ స్మృతి 2 ఈ దంపతులకి ఇద్దరికి ఉన్నాయి. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాం. నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతేమిటి అన్నారు. మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ ఇక్కడ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి, ఇక మీకు జన్మ ఉండదు. ఎంత భాగ్యమో కదా. మరి అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది అని చెప్పి 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పి తల్లిదండ్రులకి ఆయన బయలుదేరుతున్నారు. ఆ తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్త్రాణము, కౌఫీనము, కాషాయాంబరము చేత దండము ధరించి చిరునవ్వులు ఒలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచి వెళ్ళిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు. కొందరు ఈయన అవతారమూర్తి, ఈయన కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకి వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు.
అక్కడ నరహరి వారికి కర్పూరం వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపమును తర్వాత శ్రీపాద రూపమును దర్శనమిచ్చాడు. ఇచ్చి అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలిచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి. నిజమే కదా, అంతకుముందు ఉన్నటువంటి ఆ కర్పూర గౌరవం అనేటువంటి ఆ తెల్లని కాంతి దేహం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం అనుకున్నటువంటి రూప భావాలకు అతీతమైనటువంటి రూపం అన్నమాట, అది కాంతి దేహం. అటువంటి రూపాన్ని దర్శనం చేసి ఇదంతా కూడా మేము చేసుకున్న శనిపాన్ని ధన్యమయ్యి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్ళను వెనక పంపాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మడిచి భక్తిభావంతో వెనకకు వెళ్ళారు. నరహరి బద్రీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకారణం అనబడే వారణాసి పట్టణం చేరాడు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపుడైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువును కుంభించి కేచరీ ముద్రలో నాథానుసంధానపరలై కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళ మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు, మునులు, సాధువులు ఆయన చూసి ఆశ్చర్యచకితులయ్యేవారు. అంటే అంత చిన్న వయసు కదా, 9 సంవత్సరాలు కూడా నిండని బాలుడు చేసేటువంటి అద్భుతమైన కఠోర సాధన ఎవరినైనా ఆశ్చర్యచకితులనే చేస్తుంది కదా. మరి ఎవరం కూడా పూర్తి కాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూసే ఆయన యోగ పోకున్నాడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు. అచ్చడి ఎదుల్లో వృద్ధుడు శ్రేష్ఠుడైన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవాడు. ఆయన సాక్షాత్ అవతార పురుషుడని, సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురువు అయినప్పటికీ లోకోద్ధరణ కోసం ఆదర్శప్రాయుడైన సాధు. ఇకేమన్నాడు, విశ్వగురుడు. అందుకే షిరిడీ సాయినాథుడు కూడా తను విశ్వగురుడు అయినప్పటికీ కూడా తనకు గురువు ఉన్నారని, అదే నా గురుస్థానం అని చెప్తూ కపట గురువు అయినటువంటి జవహర్ అలీ దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అలానే ఇప్పుడు ఈ నరహరి బ్రహ్మాండానికి అంతటికీ గురువు అయినటువంటి ఈ నరహరి రూపంలో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయుడు ఈ కృష్ణ సరస్వతికి శిష్యుడు కాబోతున్నాడు, తపస్సు చేస్తున్నాడు. కనుక ఆయన వయసులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధుడే గనక ఆయనకు ఎదులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెప్తుండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే గారి మానవ మాతృలు కాదు, సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. ఆదిశంకర్లు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైపోయింది. చూడండి, మహానుభావులు వస్తూ ఉంటారు, తమ అవతార కార్యాలని నిర్వర్తిస్తూ ఉంటారు, కానీ దాన్ని చిలక పలుకుల వలె ఒల్లించే వాళ్ళు ఎక్కువ ఉంటారే కానీ దాన్ని సాంప్రదాయబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి అప్పట్లకే లుప్తమైందట. కాబట్టి మరలా మీ ద్వారా అది ప్రకటితం కావాలి అని చెప్తూ ఉన్నాడు. సన్యాస మార్గం లుప్తమయ్యింది, మళ్ళా మీరే నిర్దిష్టం చేసే అధికారులు కాని వారికి ఈ మార్గం భయంకరమైందైన బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది, కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగిందనమాట. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిని వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్ష నామమే నరహరికి కాస్త శ్రీ నృసింహ సరస్వతి అనేటువంటి నామధేయంగా అయింది. ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు. ఆయన పాదవల్లభ జన్మలో ఆయన యొక్క తండ్రికి ఆ మాట ఇచ్చాడు కదా, నీ పేరు కలిసి వచ్చేలాగా. అప్పల రాజశర్మ అనేటువంటి నరసింహ తాత వీళ్ళకి మాటిస్తాడనమాట. అందుకనే ఆయన నృసింహ సరస్వతి అనేటువంటి పేరుతో ఉన్నాడు. అంతవరకు గురుకథలు శ్రద్ధగా వింటున్న నారమధారకుడు, స్వామి, నాకు ఒక సందేహం కలుగుతుంది. విశ్వగురుడైన శ్రీ గురుడు ఇంకొకరికి ఎలా గురువు కాగలిగాడు? విశ్వగురుడైన శ్రీ గురునికి ఇంకొకరు ఎలా గురువు కాగలిగారు? గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసిందేమని అడిగాడు. సిద్ధయోగిలా చెప్పారు.
పూర్వం శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించి, శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని ఆశ్రయించి గురువులుగా వరించినట్లే శ్రీ గురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని, ఇది ఎవరి కోసం? లోకుల కోసం. లోకులు వారు ఏదైతే ఆచరిస్తారో దాన్నే ఆచరిస్తారు కాబట్టి గురువు లేనిదే మోక్షం అనే దానికి అర్హత సంపాదించుకోలేము. గురు మార్గదర్శనంలో నడుచుకుంటూ గురు బోధనల ద్వారా మాత్రమే మనం శీఘ్రంగా జీవన్ముక్తిని సాధించుకోవచ్చు. అలా ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైనది. దీనికి మూల పురుషుడు సదాశివుడు, అందుకే ఆయన్ని ఆది గురువు అంటారు. ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురు పరంపర ఇలా సాగింది. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు, శక్తి అందుకే శంకరాచార్య పర్యంతం అంటా వస్తుందన్నమాట. వశిష్ఠుడు, శక్తి, పరాచరుడు, వ్యాసుడు, శుకుడు, గౌడపాదుడు, గోవింద భగవత్పాదాచార్యుడు, శంకర భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వరతీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థుడు, యాదవేంద్ర సరస్వతి. తర్వాత ఆ యాదవేంద్ర సరస్వతి యొక్క శిష్యుడే కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుని ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క గురువు. తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రుడమైనప్పటికీ అనేక మనకి శ్రీపాదవల్లభుడు గారు కూడా అలానే ఎన్నో క్షేత్రాల్ని దర్శించి వాటి యొక్క కోల్పోయిన శక్తిని పునర్జీవితం చేసి మరలా ఆయన అంతర్హితులైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా శ్రీ గురుడు కూడా అనేక తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలను దర్శిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేరారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదర్శనంతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడు అనే బ్రాహ్మణుడికి శ్రీ గురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు. శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీపాద శ్రీ వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. జై గురుదేవ దత్త.